హాయ్ గైస్, దిస్ ఈజ్ సీతారాం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు తమ్మునేల్లో చూసినట్లుగా డిప్లొమా స్టూడెంట్స్కి అయితే హెచ్పీసీఎల్ నుంచి అయితే కొన్ని జాబ్స్ అయితే రావడం అయితే జరిగాయి. ఈ వీడియోలో ఈ జాబ్కి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీకు ఇటువంటి ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ తెలిసినట్లయితే నాకైతే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్, ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీకు ఇటువంటి ఏవైనా నోటిఫికేషన్స్ తెలిసినట్లయితే వాటిలో అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు ఏదైనా యూస్ఫుల్ నోటిఫికేషన్ షేర్ చేశారంటే స్టూడెంట్స్కి అయితే యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది గైస్. అండ్ అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక లేట్ చేయకుండా మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా హెచ్పీసీఎల్ అయితే మనందరికీ తెలిసిందే. అయితే ఈ కంపెనీ నుంచి అయితే మనకైతే కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మెయిన్గా మనం అయితే కొన్ని డేట్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే మనకైతే అప్లికేషన్ డేట్ అయితే ఏప్రిల్ 22 నుంచి అయితే స్టార్ట్ అయ్యిందనమాట. యాక్చువల్గా నేనైతే వీడియో అయితే లేట్గా అయితే చేస్తున్నాను. అండ్ అలానే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి May 21 అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మనం ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకు కొన్ని పోస్టులు అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ఏంటంటే మనకి ఆపరేషన్ టెక్నీషియన్ అనమాట. దీనికైతే ఎవరు ఎలిజిబుల్ అంటే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. దీంట్లో టోటల్గా మనకి 94 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి బాయిలర్ టెక్నీషియన్ అనమాట. దీంట్లో ఎవరైతే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉంటారో వాళ్ళకైతే 18 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ అలానే ఎవరికైతే బాయిలర్ అటెండెంట్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ అయితే ఉంటుందో వాళ్ళకైతే ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇంకా థర్డ్ పోస్ట్ చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ టెక్నీషియన్ అనమాట. దీనికి కూడా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారు. దీనికైతే 14 పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. అండ్ అలానే మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా ఒకటైతే పోస్ట్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. దీంట్లో అయితే 17 పోస్టులు అయితే వాళ్ళైతే ఖాళీగా అయితే ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు. అండ్ అలానే ఇన్స్ట్రుమెంటేషన్ కూడా మెయింటెనెన్స్ టెక్నీషియన్ అయితే పోస్ట్ అయితే ఖాళీగా అయితే ఉంది. ఇందులో ఎవరైతే డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ అండ్ ఈసీఈ అండ్ అలానే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ఎలిజిబుల్ అనమాట. అండ్ అలానే ఇక్కడైతే మనకైతే 9 పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. అండ్ అలానే ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ల్యాబ్ అనలిస్ట్ అనమాట. దీనికి ఎవరైతే బీఎస్సీ అయితే చేసి ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. యాక్చువల్గా మనం డిప్లొమా స్టూడెంట్స్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇదైతే కవర్ చేయడం అయితే చేయట్లేదు. అండ్ ఇక్కడైతే మనకైతే 16 పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీళ్ళైతే చేసిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకైతే 60% మార్క్స్ అయితే ఉన్నట్లయితే వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. వాళ్ళకి కూడా ఒకసారి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ అలానే ఇంకా జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అయితే ఇది కూడా ఉంది. ఇది కూడా మనకైతే డిప్లొమా కిందకైతే రాదు. బట్ ఏంటంటే నేను చెప్పడం అయితే లాస్ట్ పోస్ట్ కదా అని అయితే చెప్తున్నాను. అండ్ ఇంకా ఫైనల్గా టోటల్ వేకెన్సీస్ అయితే 186 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మాక్సిమం డిప్లొమా స్టూడెంట్స్కి అయితే ఒక 150 to 160 పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి గైస్. సో ఇదైతే మంచి ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏవైతే జాబ్ పొజిషన్స్ గురించి అయితే మనమైతే చెప్పామో వాళ్ళైతే ఏమేమి పనులు అయితే చేయాల్సి ఉంటుందని అయితే వీళ్ళైతే క్లియర్గా అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఒకవేళ మీరు చదవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరైతే ఇదైతే చదవచ్చు. సో మీ అందరికీ తెలిసి ఉంటుంది మనం ఏమేమి చేయాలనేవి అయితే వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఒకసారి చదవాలంటే మీరైతే చదవచ్చు. ఇక్కడ మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్లుగా ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే కావాల్సి ఉన్నాయో అవన్నీ మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడైతే వాళ్ళైతే మెన్షన్ చేశారు. అలానే నెక్స్ట్ ఏంటంటే మినిమం ఏజ్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారనమాట. మినిమం ఏజ్ అయితే 18 ఇయర్స్ అయితే ఉండాలి. అది కూడా April 1, 2022కి అయితే 18 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలానే మాక్సిమం అయితే 25 ఇయర్స్ అయితే ఉండాలని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అలానే దీని తర్వాత వీళ్ళైతే రిలాక్సేషన్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ రిలాక్సేషన్ అంటే ఏమీ లేదు గైస్. ఇక్కడ మనకి ఏంటంటే 25 ఇయర్స్ అయితే మాక్సిమం ఏజ్ అయితే ఇచ్చారు కదా. ఒకవేళ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాళ్ళకైతే మరొక 5 ఇయర్స్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుందన్నమాట. అంటే వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు. వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు 30 ఇయర్స్ వరకు. అండ్ అలానే ఎవరైతే ఓబీసీ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళకైతే మరో 3 ఇయర్స్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది. 28 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే అర్థం అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే సెలక్షన్ అలా చేస్తారనేది అయితే వీళ్ళైతే క్లియర్గా అయితే చెప్పారు. ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ ఒక CBT అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో ఇందులో స్టూడెంట్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళైతే నెక్స్ట్ రౌండ్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ CBT టెస్ట్లో అయితే క్వాలిఫై అవుతారో వాళ్ళైతే స్కిల్ టెస్ట్కి అయితే వాళ్ళైతే పిలవడం అయితే జరుగుతుందని అయితే వీళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ అలానే వీళ్ళైతే కేటగిరీ వైజ్ అండ్ మెరిట్ వైజ్ అయితే వీళ్ళైతే ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేసి వాళ్ళనైతే స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ ఆర్ మెడికల్ ఫిట్నెస్ అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఈ స్కిల్ టెస్ట్లు అయితే పాస్ అవుతారో వాళ్ళైతే ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో కూడా వీళ్ళైతే పాస్ అవ్వాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా లేదా ఇటువంటివి అయితే చూడడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అలానే ఇక్కడ వీళ్ళు రెమ్యూనరేషన్ గురించి కూడా చెప్పారు. అంటే మనకి ఎంత పే చేస్తారనేది అయితే వీళ్ళైతే క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఏవైతే పైన చెప్పిన పొజిషన్స్ అయితే ఉన్నాయో వాటికైతే మినిమం శాలరీ అయితే 55,000 అయితే ఇస్తామన్నట్లుగా వీళ్ళైతే చెప్తున్నారు. యావరేజ్గా మనకేంటంటే 26,000 నుంచి 76,000 వరకు అయితే మనకైతే వస్తుంది. ఈ జాబ్ అయితే మనకి విశాఖపట్నంలోనే ఉంటుంది. మ్యాక్సిమం ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్న వాళ్ళైతే విశాఖపట్నం అయితే ఈజీగా అయితే వెళ్ళి జాబ్ అయితే చేయొచ్చు.
అండ్ అలానే మనం నెక్స్ట్ ఎలా అప్లై చేయాలనేది కూడా వీళ్ళైతే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. కింద డిస్క్రిప్షన్లో నేనైతే దీనికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. డైరెక్ట్గా మీరైతే అది ఓపెన్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరైతే లాగిన్ పేజ్కి అయితే వచ్చేస్తారు గైస్. అసలు మీరు ఎలా లాగిన్ చేయాలనేది అయితే నేను ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ కూడా ఉన్నట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలానే క్యాండిడేట్ ఏం చేయాలంటే ముందుగా అప్లై చేసుకునే ముందు మీ యొక్క అన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అండ్ అలానే సిగ్నేచర్ని అయితే మీరైతే స్కాన్ చేసి అయితే పెట్టుకోండి. వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలానే రిలవెంట్ డాక్యుమెంట్స్ని కూడా మీరైతే స్కాన్ చేసి అయితే రెడీగా అయితే ఉంచుకోండి గైస్. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే వీళ్ళైతే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అని అయితే మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ ఫీజు ఎంత ఉందంటే అన్రిజర్వ్డ్ మరియు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 590 రూపీస్ అయితే ఫీజు అయితే తీసుకుంటున్నారు. అండ్ అలానే దీనికైతే 18% జీఎస్టీ కూడా కలుస్తుందని అయితే చెప్పారు. అండ్ అలానే ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే ఉంటున్నారో వీళ్ళకైతే అప్లికేషన్ ఫీ అయితే తీసుకోవట్లేదు. మీరైతే ఇదైతే ఆన్లైన్లో అయితే పే చేయొచ్చు అని అయితే చెప్పారు. మీరు పేమెంట్ చేసేటప్పుడు అయితే మీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ఫుల్గా వచ్చిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోమని అయితే వీళ్ళైతే చెప్తున్నారు గైస్. అండ్ అలానే పేమెంట్ అయ్యాక మీరు ప్రింట్ కూడా ఒకటి తీసుకుని ఉంచుకుంటే బెటర్ అని అయితే నా ఉద్దేశం. అండ్ ఇంకెక్కడ నేను చెప్పాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఒకసారి కనుక మీరు ఫీజు పే చేసినట్లయితే మీరైతే మళ్ళీ ఫీ అయితే రిటర్న్ అయితే తీసుకోవడానికి అయితే మీకైతే చాయిస్ అయితే ఉండదు. ఎప్పుడైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో మీరు మీ యొక్క ఎలిజిబిలిటీ అయితే క్లియర్గా అయితే మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ నేను చెప్పిన పాయింట్స్ ఒకవేళ ఏమైనా మిస్ అయినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేస్తా అన్నాను కదా, అక్కడైతే మీరైతే క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ నేను ఏదైనా చిన్న పాయింట్ మిస్ చేసినా మళ్ళీ మీకైతే ప్రాబ్లం అయితే అవుతుంది. మీకైతే మనీ అయితే రీఫండ్ అయితే రాదని అయితే వీళ్ళైతే క్లియర్గా అయితే చెప్పారు. ఫైనల్గా ఈ నోటిఫికేషన్ ఏంటంటే కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. లైక్ ఏంటంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఇండియాకి అయితే చెంది ఉండాలి. ఇలా కొన్ని అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తారు. సో ఒకవేళ మీరు చదవాలంటే ప్రతిదైతే చదవండి. మీకైతే ఇదైతే యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే అప్లై చేస్తారో ప్రతి పాయింట్ చదివినట్లయితే మీకు ఏదో ఒక పాయింట్ అయితే యూస్ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీళ్ళ ఈమెయిల్ ఐడి కూడా వీళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దాన్ని కూడా ఒకసారి అయితే మీరైతే ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలానే క్లోజింగ్ డేట్ అయితే మనకి May 21 అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ మీరేం చేస్తారంటే అప్పుడప్పుడు ఈ వెబ్సైట్ని అయితే చెక్ చేస్తూ ఉండండి. ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు అయితే అందులో అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఎలా అప్లై చేయలేదనేది చూసుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు అయితే పేజ్ అయితే ఎలా అయితే వస్తుంది గైస్. మీరు ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోలేదు కనుక మీరు ఏం చేస్తారంటే సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్ అండ్ అలానే మిడిల్ నేమ్ అండ్ అలానే లాస్ట్ నేమ్ ఇవన్నీ మీ ఫుల్ నేమ్ అయితే అడుగుతుంది. అండ్ అలానే మొబైల్ నెంబర్ అడుగుతుంది. అలానే ఈమెయిల్ అడ్రస్ కూడా వీళ్ళైతే అడుగుతారు. తర్వాత మీరైతే క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అయితే మీరైతే రిజిస్టర్ అవ్వండి. సో మీరు రిజిస్టర్ అవ్వాలంటే ఇలా అయితే రిజిస్టర్ అవ్వచ్చు. తర్వాత మీరైతే మీ ఫీ అయితే పే చేశాక మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో అంతే గైస్, ఇవాళ వీడియో అయితే మరిన్ని వీడియోస్ కోసం అంతే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.